మనం ఏం నేరం క్రైమ్ చేయకుండా కూడా జైల్లో ఉండొచ్చు తెలుసా మీకు? ఏం మాట్లాడుతున్నావు? మేమేంటిది జైల్లో ఎందుకు ఉంటాం అనుకుంటున్నారా? వెయిట్, నేను చెప్పేది సంగారెడ్డిలోని జైల్ హెరిటేజ్ మ్యూజియం హోటల్ గురించి. హాయ్, హలో, నమస్తే, మై నేమ్ ఇస్ సాయి కిరణ్ బాబు. ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోలోకి వచ్చేస్తే, ఈ సంగారెడ్డి జైల్ మ్యూజియంలో మనం ఒక రోజు గడపచ్చు, జైల్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఎస్, మీరు విన్నది నిజమే. మన తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డిలో ఈ జైలు ఉంది. ఎంతో గొప్ప చరిత్ర కలిగిందే ఈ సంగారెడ్డి జైల్. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఫీల్ ద జైల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ 1 డే ఫర్ 500 రూపీస్ అనే కాన్సెప్ట్ని 2016లో స్టార్ట్ చేస్తారు. దీనికంటే ఫస్ట్ ఈ జైలు యొక్క చరిత్ర కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ జైలు ఉన్న ప్లేస్లో ఇంతకుముందు పూర్వం గుర్రాల అశ్వశాల అండ్ ఏనుగులను ఉంచే ప్రదేశంగా ఉండేది. దాని తర్వాత బ్రిటిష్ వారి కాలంలో 1796 సంవత్సరంలో ఇక్కడ జైలు అనేది స్టార్ట్ చేస్తారు. బ్రిటిష్ వారి తర్వాత నిజాం ప్రభుత్వం వచ్చిన టైంలో అలీఖాన్, నిజాం రాజు అయిన అలీఖాన్ ఈ సంగారెడ్డి జైలుని డిస్ట్రిక్ట్ జైలుగా మారుస్తాడు. దాని తర్వాత 1726 నుండి 2012 వరకు మధ్యలో వీళ్ళు రెనోవేట్ చేస్తారు. కానీ 2012 వరకు దాదాపు 220 సంవత్సరాలు ఇక్కడ జైలుగా ఉండేది. తెలంగాణలో కాకుండా భారతదేశంలో మొదటగా నిర్మించిన జైళ్ళలో ఈ జైలు కూడా ఉంటుంది. అంటే దాదాపు 220 సంవత్సరాలు ఈ జైల్ని ఇక్కడ నడిపారు సంగారెడ్డిలో. అండ్ ఈ జైల్లో కేవలం మేల్ ప్రిజనర్సే కాకుండా ఉమెన్ ప్రిజనర్స్కి కూడా సపరేట్ బ్యారక్స్ ఉండేటివి. అంటే సపరేట్ బ్లాక్ వైజ్గా మహిళలకు ఒక బ్లాక్ ఉండేది, మేల్ ప్రిజనర్స్కి ఒక బ్లాక్ వైజ్ ఉండేటివి. ఇక్కడే ఈ జైల్ ప్లేస్ మొత్తం 3 acres ఉంటుంది. కానీ ఈ జైలు ఉన్న ప్లేస్ మాత్రం 1.3 acresలో విస్తరించి ఉంటుంది. 2012 వరకు ఇక్కడ ఖైదీలు ఉండేవారు. ఎప్పుడైతే కొత్త జైలు కట్టినరో కంది పక్కనే, అక్కడికి ఇక్కడ ఉన్న ఖైదీలందరినీ ప్రిజనర్స్ అక్కడికి కొత్త జైలుకి తరలించడం వల్ల ఈ జైలు అనేది అలాగే ఉంటుంది. అప్పుడే మనకు 2014లో తెలంగాణ గవర్నమెంట్ కూడా వస్తుంది, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కాలంలో ఉన్న డీజీ గారి అయిన వినయ్ కుమార్ సింగ్ గారు ఒక కొత్త ఆలోచనతో, ఆయన జైళ్ల శాఖ అధికారిగా ఉంటారు, ఈ జైల్ని ఒక కొత్త టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్గా, ఒక గొప్ప ప్రదేశంగా, ఒక అద్భుతమైన ఆలోచన ఆయనకు తడుతుంది. అదే ఫీల్ ద జైల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రతిపాదన తెలంగాణ గవర్నమెంట్ ముందుంచుతాడు. ఫిబ్రవరి, ఏప్రిల్ ఈ టైంలో 2015 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ముందు పెట్టిన ఈ ఆలోచన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదించి దీనికి కావాల్సిన పనులను ఏర్పాటు స్టార్ట్ చేస్తుంది. జూన్ 2016 సంవత్సరంలో ఈ ఫీల్ ద జైల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మ్యూజియంని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేయడమే కాకుండా ఇక్కడ మ్యూజియం లాగా, అంటే ఈ కాలంలో ఇక్కడ జైల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన వస్తువులు కానీ, అక్కడ ఖైదీలకు విధించే శిక్షలు వంటివి, ఇవి అన్ని కొన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని జైళ్ళ నుండి సేకరించి ఇక్కడ మ్యూజియం కూడా చేస్తాడు. అందుకే దీన్ని జైల్ హెరిటేజ్ మ్యూజియం అండ్ హోటల్ కూడా అంటారు. వీటితో పాటు మ్యూజియంతో పాటు ఇక్కడ మనం బాబిలోనియా కాలం నుండి నిజాం కాలంలో నేటి ఇండియన్ పీనల్ కోడ్ విధించే శిక్షలు వంటి అన్ని రకాల శిక్షలను మనం ఇక్కడ చిత్రాల రూపంలో చూడొచ్చు. 150కి పైగా ఇక్కడ మనం ఈ చిత్రాలు ఉంటాయి. మన భారతదేశంలోనే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ కానీ ఇలాంటి ఒక ఆలోచన ఎవరికి రాలే. మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ వస్తుంది. అదే ఈ ఫీల్ ద జైల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ 1 డే ఫర్ 500 రూపీస్. దీని ద్వారా ఎందరో మంది ఒక పెద్ద సంచలనంగా మారి మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుండి దాదాపు ఎందరో వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ని పొందుతారు. కేవలం 500 రూపాయలు ఇవ్వడం వల్ల మీరు 24 అవర్స్ ఒక జైలు జీవితాన్ని గడపవచ్చు. ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ వల్ల కొందరికి అనిపిస్తుంది, అదే ఎలా ఉంటుంది జైలు అని తెలుసుకోవడం కోసం చాలామంది ఇలాంటి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేశారు. జైలు జీవితం లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేశారు. కేరళ నుండి కానీ, తమిళనాడు నుండి కానీ, ఆ నార్త్ సైడ్ నుంచి కానీ, అండ్ మలేషియా నుండి కూడా ఇక్కడ 2 టూరిస్టులు వచ్చి ఇక్కడ మనం ఉంటారు. తెలుగు సెలబ్రిటీస్ కూడా వచ్చారు. అండ్ ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా ఎన్నో జరిగాయి. రీసెంట్గా హిట్ అయిన జాతిరత్నాల మూవీ జైల్ సీన్ ఉంటుంది కదా, అది ఈ జైల్లోనే షూట్ చేస్తారు. ఒకవేళ ఈ జైల్ ఎక్స్పీరియన్స్ మనం చేయాలంటే ఇక్కడికి మనం ఫోన్ అలో లేదు, ఏం లేదు. మీరు ఎగ్జాక్ట్ ఎలా అయితే జైల్లో ఖైదీలు ఉంటారో ఎగ్జాక్ట్ అలాగే మీకు డ్రెస్ కోడ్ ఇస్తారు, ఒక ప్లేట్ ఇస్తారు, ఒక గ్లాస్ కూడా ఇచ్చి, కొన్ని 2 బిస్తర్లు ఇచ్చి మీరు పంపిస్తారు. ఎగ్జాక్ట్ జైల్లో ఎలా ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ని ఎగ్జాక్ట్ కల్పిస్తారు. సేమ్ 24 అవర్స్. ఒకవేళ మీరు 24 అవర్స్ ఉండకపోతే ఫైన్ కట్టి కూడా మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఆయుర్వేదిక్ విలేజ్ని కూడా ఈ జైలుకి పక్కనే సంగారెడ్డిలోనే నిర్మించడం వల్ల ఇక్కడ ఆయుర్వేదిక్
ఒక టౌన్గా కూడా ఏర్పడుతుంది ఈ టైంలో 2015. అంటే ఎప్పుడైతే ఈ జైల్ మ్యూజియం స్టార్ట్ చేశారో అప్పుడు. అండ్ ఇలాంటి కొత్త ఆలోచన మన భారతదేశంలో ఎక్కడ లేదు కాబట్టి ఈ జైలు యొక్క విధానాలు తెలుసుకోవడానికి వేరే రాష్ట్రం నుండి జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూడా ఈ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఎస్టాబ్లిష్ చేద్దామని ఇక్కడ సర్వే చేసి ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడ వెళ్తారు. కేరళ నుంచి కూడా వస్తారు, తమిళనాడు నుంచి కూడా వస్తారు. ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్తో పాటు పర్యాటకులను, సందర్శకులను టూరిజంతో అట్రాక్షన్ చేద్దామని మెయిన్గా ఇలా దీని ద్వారానే తెలుసుకోవడానికి, ప్రజలకు తెలపడానికి, ఇలాంటి జైలు జీవితం గడపక ఉండడానికి మెయిన్గా స్టార్ట్ చేశారు ఈ సంగారెడ్డి జైల్ మ్యూజియం అండ్ హోటల్. ఎప్పుడైతే మనం ఈ జైల్లో ఎంటర్ అవుతామో ఎగ్జాక్ట్ సేమ్ ప్రిజనర్స్ ఎలా ఉంటుందో అలాంటి నియమాలు పాటించాలి. మీకు భోజనం కూడా ఎగ్జాక్ట్ సేమే ఉంటుంది. పొద్దున 5 గంటలు లేపుతారు, 5 నుంచి 7 వరకు మన పర్సనల్ కార్యక్రమాలన్నీ ముగించుకోవాలి. 7 నుంచి 7:30 వరకు టిఫిన్ పెడతారు. మళ్ళీ 11ంటికి లంచ్. అవును, 11ంటికి లంచ్ పెడతారు. మళ్ళీ 12:30కు టీ టైం, మళ్ళీ ఒకసారి టీ పెడతారు. లాస్ట్ డిన్నర్ వచ్చేసి 5:30కే డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. ఈ గ్యాప్ టైంలో ఏముంటుందో ఎగ్జాక్ట్ జైల్లో ఉన్న ఖైదీలు ఏం చేస్తారు, వర్క్స్ గడ్డి పీకడం కానీ ఏమన్నా ఆ జైల్లో ఉన్న వర్క్స్, కొన్ని కార్పెంటర్ వర్క్స్ కానీ ఇక ఏం వర్క్స్ ఉంటాయి, రాళ్ళు కొట్టడం అలాంటి వర్క్స్ ఉంటాయి కదా, అవి చేపిస్తారు. దీని మెయిన్గా పర్పస్ ఏంటంటే ఎవరైనా క్రైమ్ కానీ ఏదైనా నేరం కానీ ఏదైనా చేసి జైలు పాలు అయితే వాళ్ళ జీవితం ఎంత కఠినంగా ఉంటుందో, వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉంటుందో, వాళ్ళు ఎలాగుంటుందో, వాళ్ళ సైకాలజీ థాట్స్ ఏంటో మనం ఇవన్నీ ఒక రోజు ఉండి తెలుసుకోవచ్చు. అలాంటి ఆలోచనతోనే స్టార్ట్ చేసిందే ఈ జైల్ హెరిటేజ్ మ్యూజియం అండ్ హోటల్. అండ్ ఇక ఇప్పుడు చెప్పేదంటే ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. 2016 నుండి 2020 వరకు ఎంతో అద్భుతంగా సాగిన ఈ జైలు పాండమిక్ తర్వాత ఈ జైల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం పర్మనెంట్లీ క్లోజ్ అయిపోయింది, అసలు లేదు. ఇప్పుడు ఈ బిల్డింగ్లు కూడా శిథిలావస్థ స్థితికి ఇప్పుడు మనం చూడవచ్చు, కూలిపోతున్నాయి. మొత్తం చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఈ బిల్డింగ్. అసలు ఈ జైలు అసలు లేదు, ఇప్పుడు పర్మనెంట్లీ క్లోజ్. ఈ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేసిండు. కానీ ఇలాంటి ఒక కొత్త ఇన్నోవేటివ్ ఎక్స్పీరియన్స్ని మా తెలంగాణ గవర్నమెంట్ అందించింది. మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చాలామంది తెలుస్తుంది, అరే జైలు జీవితం గడపకుండా ఉండాలి, గడిపితే ఎట్లుంటుంది, ఒకవేళ క్రైమ్స్ చేస్తే ఎట్లుంటుంది, ఎంత ఘోరంగా ఉంటుంది, ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం. అండ్ టూరిస్ట్ అట్రాక్షన్ కోసం మరి చాలా బాగుంటుంది ఇలాంటి ఆలోచన. ఒకసారి మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇలాంటి ఆలోచనతోటి ఏదైనా మళ్ళీ ఇంకో కొత్త ప్లేస్లో, కొత్త జైల్లో కానీ ఇలాంటి కార్యక్రమం పెడితే, ఇలాంటి ఎక్స్పీరియన్స్ పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. వీడియో ఎట్లా అనిపించిందో ఈ జైలు గురించి ముందే తెలిసి ఉంటే అండ్ ఇలాంటి జైలు మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.